తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ పార్టీలో నూతనోత్సవం నెలకొంది. నియోజకవర్గంలోని 7 మండలాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రాన్ని పసుపుమయం చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనిపాక లక్ష్మి సమక్షంలో నూతన అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. సత్యవేడు, వరదయ్యపాలెం, కేవీబీపురం సహా 7 మండలాల బాధ్యులను సీనియర్ నేతలు గజమాలతో సత్కరించి అభినందించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని పిలుపునిచ్చారు. ఈ రోజు మీరు చూశారు, మన 1.25 సంవత్సరం అయింది మన గవర్నమెంట్ వచ్చి. ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు ఆల్మోస్ట్ ఆల్ తయారు చేస్తున్నాము మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఆయన మనకు చెప్పిన సూపర్ 6 పథకాల్లో సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అలాగే మనకు చెప్పనివి అంటే 204 అన్న క్యాంటీన్లు కూడా 5 రూపాయలకే మనకు భోజనం పెట్టే వసతి కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులకి మనం అందరము రుణపడి ఉన్నాము. అలాగే రైతులు ఏమైతే ధాన్యాన్ని ఉన్నారో అది కూడా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరిస్తూ ఇమీడియట్ గా దాన్ని మనకు ప్రభుత్వమే దాన్ని కొంటా ఉన్నారు. ఇప్పుడు మన సూపర్ 6 పథకాల్లో ఒకటి మెయిన్ పథకం మీకు తెలుసుంటుంది. మనకు తల్లికి వందనం అంటే ఇంతకుముందు గవర్నమెంట్ లో మీరు చూశారు, ఒకే బిడ్డకు ఉంటేనే ఒకటి ఇచ్చారు. 3 బిడ్డలు ఉన్నా కూడా ఒకరికే వచ్చేది. ఇప్పుడు ఎన్ని మంది బిడ్డలు ఉన్నా కూడా అన్ని మంది బిడ్డలకి 15,000 ఇచ్చే మన ఉమ్మడి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మన స్త్రీలకు వంట గ్యాస్ అంటే ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే మన మహిళలకి చూడండి, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి కల్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి దక్కుతుంది. అలాగే మీరు చూశారు పెన్షన్, మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే మీరు చూశారు 4,000 రూపాయలు వితంతువులకి. పార్టీ లైన్ ఏదిందో ఆ లైన్ ప్రకారంగా నడుచుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మండల పార్టీ నాయకులుగా ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన వ్యక్తులు కూడా ఖచ్చితంగా తమకు ఏదైనా ఒకరితో ఇద్దరితో ఏదైనా ఇబ్బంది ఉంటే అవన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళను కూడా కలుపుకొని పోయి అందరూ కూడా సమిష్టిగా పార్టీ విజయానికి రాబోయే రోజుల్లో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఎన్నికలు వచ్చేస్తే వన్ సైడ్గా మనం ఎలక్షన్ వెళ్ళిపోతామనే భ్రమలు లేకుండా కష్టపడి గెలిస్తేనే అన్ని స్థానాలు కూడా మనం విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఏ విధంగా ఈ నియోజకవర్గంలో మీరందరూ ఆదరించారో అని ప్రత్యక్షంగా చూశారు. అంత భారీ ఎత్తున మీరందరూ కూడా ఇక్కడ కష్టపడి పనిచేశారు. అదేవిధంగా మొన్న ఈ మధ్య లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా సభలో కానీ మీరు ఆయన పడుతున్న కష్టానికి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యువగలం పాదయాత్ర ఏ విధంగా కష్టపడ్డారో మనం చూసాం. అది స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా పార్టీ కోసం ఇప్పుడు కష్టపడుతూ ఉన్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత కష్టపడి ఎవరైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా వాళ్ళు మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ భాష మనం చూస్తాను. ఈరోజు అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేసి ప్రధానమంత్రి ద్వారా చేశారో అలాంటి అమరావతిని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలా తాడింది మనకి.